హాయ్ ఆల్, దిస్ ఇస్ ప్రియా. ఇలా ఎంత మందికి వీక్లీ వన్స్ అన్న గుడికి వెళ్లే అలవాటు ఉందో కామెంట్ చేయండి. టైంలో వెళ్ళాలి అనుకున్న వెళ్ళాము. ఆ రోజైతే నేను అనుకోకుండా గుడికి శనివారం రోజు వీడియో. మా పక్కనే దేవరపల్లిలో ఒక 2 years అవుతుంది వెంకటేశ్వర స్వామి కానీ వెళ్ళలేకపోతున్నాను. ఆ దేవుడు అనుగ్రహం లేనిది మనం ఏం చేయలేం కదా. ఫైనల్లీ అయితే గుడికి వచ్చాను. ఇక్కడ గోవిందనామాలు పెట్టారు. ఇక్కడ చాలా మంది నడిచొచ్చే వాళ్ళు కూడా ఉన్నారంట. 7 నేను పిల్లలు వెళ్ళాము. ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత దర్శనం కూడా చాలా బాగా జరిగింది. గుడి చూడడానికి చాలా ప్లెజెంట్ గా ఉంది కదా. ప్లెజెంట్ ఏ గుడికి వెళ్ళినా ఒక 5 hours స్పెండ్ చేస్తే గానీ రాలేకపోతున్నాం బయటికి. ఫ్యూచర్ లో నాకైతే ఈ గుడి కూడా అలాగే మారిపోతుందేమో అనిపించింది. నెక్స్ట్ మనం మెయిన్ ఘట్టానికి వచ్చేసాము. అది ప్రసాదం. ఏంటో ఇంట్లో ఎన్ని ఐటమ్స్ చేసినా టేస్ట్ ఉండదు, కానీ గుడిలో ప్రసాదం అంటే మాత్రం టేస్ట్ ఎరగదేస్తుంది. జోషికి ప్రసాదం ఎలా తినాలా అని చెప్పి ట్రైనింగ్ ఇస్తోంది. ఈ గుడి మీకు నచ్చితే గోవిందా అని కామెంట్ చేయండి. చూసారు కదా, క్లైమేట్ చేంజ్ అయిపోయింది, వర్షం వచ్చి ఇలా ఉందని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. డూ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.